హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు వచ్చి ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఆలు బీరకాయ అండి. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. ముందుగా అయితే మనం రెసిపీలోకి అయితే వెళ్దాము. నేనైతే 2 బీరకాయలు, 1 ఆలుగడ్డ, 2 అయితే ఆనియన్స్ తీసుకున్నానండి. ఆనియన్స్ అయితే మీరు వేయాలనుకుంటే వేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇవైతే మనం ఫస్ట్ పీల్ అయితే చేసుకోవాలి. చేసుకొని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఒకసారి అయితే ఈ రెసిపీ నేను వీడియోలో చూపించిన విధంగా వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ముందుగానైతే స్టవ్ మీద కడాయి పెట్టేసి ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పోసేసుకోవాలన్నమాట. పోపు గిన్నెలు కూడా వేసేసుకొని పోపు వచ్చిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ కలర్ షేడ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ వరకు అయితే సాల్ట్ ముందుగానే వేసి ఫ్రై చేయండి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి. సో ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలు ముక్కలు, బీరకాయ ముక్కలు వేసుకోవాలి. ముందుగా అయితే ఆలు వేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత బీరకాయ వేయాలి. బీరకాయ తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి ఫస్ట్ ఆలు వేసుకోవాలి. ఆలు కానీ బీరకాయ కానీ ఇంట్లో ఉండాలని చాలా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. ఎన్ని రకాల రెసిపీస్ అయినా చేసుకోవచ్చు. ఫ్రై అనే కాదండి, కర్రీస్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా ఆలు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇందులోకి ఫ్రై చేస్తున్నాం కాబట్టి వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచేయండి. ఆయిల్లో ఫ్రై అయితే చాలా బాగుంటుంది కదా ఫ్రై అనేది. సో వెల్లుల్లి అయితే దంచి వేసుకోండి. 3-4 వెల్లుల్లి దంచి వేసుకోండి. వెల్లుల్లి ఎన్ని ఎక్కువ వేస్తే కర్రీ కూడా అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట. సో అది కాస్త ఫ్రై అయిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ విధంగా బీరకాయ ముక్కలు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక మనకు ఫ్రై కాబట్టి వాటర్ ఏం అవసరం ఉండదండి. ఆయిల్లోనే కొంచెం నీట్గా ఫ్రై చేసుకోవాలి. మొత్తం కలిసిపోయే విధంగా ఒకసారి అయితే బాగా కలుపుకొని 1 స్పూన్ వరకు అయితే పసుపు యాడ్ చేయండి. ఆ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. నెక్స్ట్ అలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ 1 స్పూన్ వరకు అయితే రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయండి. విధంగా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని 1 స్పూన్ వరకు అయితే ధనియా పౌడరు యాడ్ చేసుకోవాలి. జీలకర్ర పౌడర్ కూడా 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. అది కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్సింగ్ అయితే చేయాలి. ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత అవి సిమ్లో పెట్టి చేయండి, లేకపోతే అడుగంటిపోతూ ఉంటాయి. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత చివర్లోగా కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అనేది మనకు పైకి వచ్చేసింది. ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలపండి. కావాలనుకుంటే లాస్ట్లో చల్లారిన తర్వాత కొద్దిగా నిమ్మరసం అన్న పిండండి, చాలా బాగుంటుంది ఇంకా టేస్ట్. ఈ విధంగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి ఎమ్మి ఆలు బీరకాయ ఫ్రై రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది అండి ఈరోజు రెసిపీ మన ఛానల్లో. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్, నైబర్స్ ఎవరున్నా కూడా వీడియో అనేది షేర్ చేయండి. సో బాగుంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.